ఆచి చికెన్ మసాలా. కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఫిరాయింపులకే పితామహుడు కేసీఆర్ అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ కి ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. పేదలకి ఎంతగానో ఉపయోగపడుతున్న ఉచిత బస్సు రద్దు చేస్తామనడం సరికాదన్నారు సీతక్క. గగ్గోలు పెడతా ఉన్నారు. అసలు ఫిరాయింపులకే మీరు పితామహుడుగా ఉన్నారు కేసీఆర్ గారు. ఈరోజు మరి బయటికి రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటేనేమో రావడం లేదు. మళ్ళీ నిన్నటికి నిన్న పార్టీలో ఫిరాయించడం కోసం మాత్రం, కండోగప్పడం కోసం మాత్రం మరి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. ఇది అంటే మీకు పార్టీ మీద లేదా ఫిరాయింపులను ప్రోత్సహించే దాని మీద ఉన్నంత శ్రద్ధ మరి ప్రజా సమస్యల మీద లేదు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వచ్చి అక్కడ ఏమంటారు, బస్సు అనేది వేస్ట్ అంటున్నాడు, బస్సు వృధా అంటున్నాడు, అంటే ఆక్రమణలు బెస్ట్ అంటున్నాడు. అవసరం ఉన్న వాళ్ళు ఎక్కుతారు, బస్సు ఎక్కుతారంట చెడిపోతారట. ఎంత ఘోరంగా ఆడవాళ్ళని మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ బుద్ధి, కేసీఆర్ ఆలోచన మహిళలకు వ్యతిరేకం. ఆడవాళ్ళు సగబెట్టుకున్నటువంటి అభయహస్తం డబ్బులు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆడవాళ్ళ కోసం 500 వాళ్ళు పాపం మహిళలు దాచుకున్నారు, ఆ డబ్బులను కూడా వాడుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మేము 60,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మహిళల పేరు మీద ఇల్లులు, మహిళల పేరు మీద మరి రేషన్ కార్డులు, మహిళల పేరు మీద పట్టాలు, ఇవన్నీ చేస్తుంటే పూర్వలెక్క మహిళల్ని ఈ రకంగా కించపరిచే విధంగా వాళ్ళ కొడుకేమో బస్సులు ఎక్కుతారు, వీళ్ళు డ్యాన్సులు చేసుకోండి, క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, కూరగాయలు కోసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి అని ఆయన అంటాడు. ఈయనేమో బస్సే దండగా, బస్సే వేస్ట్ అని పేదోళ్ళ బాధలు తెలియదు కాబట్టి కేసీఆర్ గారికి బస్సుకు వ్యతిరేకంగా ఇంకా ఏం చేయాలి, ఇంకా బస్సులు ఏమన్నా మంచిగా చేసి పెట్టాలా, ఇంకేం చేయాలి అది చెప్పాలి. కానీ మహిళలకు బస్సు దండగా అనడం అనేది వాళ్ళ దురహంకారానికి ఇది నిదర్శనం.